ఒకసారి దొంగను పట్టుకొని వెళ్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు అన్నారు, ఒరేయ్ నేను పదే పదే అరెస్ట్ చేసి స్టేషన్లో వేయలేక, జైల్లో వేయలేక, ఒకవేళ గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కువ సార్లు అరెస్ట్ అయింది ఎవరయ్యా అంటే ఈడే. అసలు ఎందుకు నువ్వు తాగుబోతాయో చెప్పరా. వాడు నవ్వుతా అన్నాడట, సార్ మా నాన్న తాగుబోతూ, ఆ తాగుబోతుడు కడుపున పుట్టాను కాబట్టి నేను కూడా తాగుబోతున్నాయ్యా. సరే తాగుబోతుడు అయితే అయ్యో మరి ఎందుకురా దొంగతనం చేస్తున్నావు అని అన్నారట. నా వ్యసనాలు తీర్చుకోవడానికి డబ్బులు కావాలి కదా సార్, అందుకని దొంగతనం చేస్తా. అయినా మా ఊర్లో నేను ఒక్కడే దొంగోడినా మీకు తెలియదా? మా ఊరు పేరే దొంగలపాలెం. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ దొంగోళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ దొంగోళ్ళు అయినప్పుడు మరి నేను దొంగోడు కాకపోతే దొరనెట్ అవుతా సార్. ఆ పోలీసు వాళ్ళు విని నిజమే కదా అని అనుకుంటే అట్లా ముందుకు తీసుకెళ్తా ఉంటే అక్కడ నుంచి ప్రార్థన శబ్దం వినబడుతుంది. మైక్లో నుంచి ఎవరో ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడట. ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. నేను కష్టపడి చదువుకోవాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే స్ఫూర్తి నాకు ఎలా వచ్చిందంటే మా నాన్నను చూసి. ఇంతకీ మా నాన్న ఏం చేసేవాడో తెలుసా? ఈ ఊర్లో పచ్చి తాగుబోతాడు. తాగి 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 కుటుంబాన్ని నాశనం చేశాడు. మా నాన్నను చూసి నేను తాగుబోతునైతే నా బ్రతుకు నాశనం అయిపోద్ది. మా నాన్న వేసిన తప్పటడుగులు నేను వేయకూడదు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి రే తాగరా నన్ను టెంప్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు వెంటనే ఎవరు గుర్తొచ్చేవాళ్ళు తెలుసా? నా తండ్రి తాగుబోతుతనమే నా కుటుంబాన్ని నాశనం చేసింది. అది గుర్తొచ్చేదయ్యా. గడగడగడ వణుకుతూ మనసులో ప్రార్థన చేసుకునేవాడిని. చచ్చే పరిస్థితి వచ్చినా మద్యాన్ని ముట్టకూడదు. రెండవది, నేను కష్టపడి చదువుకోవటానికి కారణం ఏంటో తెలుసా? మా ఊరే, మా గ్రామంలో 90% దొంగలు సార్. ఆ దొంగలను చూసి నేను స్ఫూర్తి తెచ్చుకొని నేను కష్టపడి చదువుకొని అందరూ నా గ్రామంలో దొంగలైతే దొంగలున్న ఈ గ్రామంలో నా దేవుడు నన్ను త్వరగా నిలవబెట్టాడు అన్నాడట. పోలీసు వాళ్ళు ఆ సాక్ష్యం విని ఆగి ఈ దొంగోడిని అడిగారట, రే ఆ సాక్ష్యం చెప్తున్న అబ్బాయి ఎవరో నీకు తెలుసా అని అన్నారట. దొంగోడు అన్నాడట, వాడెవడో కాదు సార్ మా తమ్ముడే అన్నాడంట. విన్నారా? ఈ తమ్ముడు గ్రామాన్ని చూసి, అన్నను చూసి, కన్న తల్లిదండ్రులను చూసి పాఠం నేర్చుకొని, అమ్మా అయ్యా నా వైపు చూడండి, ఒక్కొక్క బిడ్డకు దివ్యమైన భవిష్యత్తు ఇవ్వాలని, ఆశీర్వాదకరమైన స్థితి ఇవ్వాలని, ఓ మంచి స్థితిలో నీవు నీ కుటుంబం నిలవబెట్టాలని ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? చేతులారా అనేక మంది బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు.